ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. సో అయితే ఈ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వెయిట్ లాస్ తొందరగా అవుతారా, నాన్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వెయిట్ లాస్ తొందరగా అవుతారా అంటే, ఈజ్ ఇట్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్, దట్ ఈస్ నీట్, ఆర్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్? ఈట్. సో నీటా ఈటా, ఏది తొందరగా వెయిట్ లాస్ అవుతుంది, ఏది ఎక్కువ శాతంలో వెయిట్ లాస్ అవుతుంది? నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ 15% ఆఫ్ వెయిట్ లాస్ ఉంటుంది. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అయితే ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ లో ఇట్ ఈస్ 5% వెయిట్ లాస్ ఉంటుంది. ఏంటిది నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అంటే, మనం డైలీ చేస్తూ ఉండే రొటీన్ యాక్టివిటీస్, అంటే మన రొటీన్ యాక్టివిటీస్ రోజు జరగాలి కదా. మనం తినడం కానీ, లేక మనం తినడానికి కూర్చోవడము, గార్డెనింగ్ అని, లేక స్నానం చేయడము, రెడీ అవ్వడము, ఇవన్నీ కూడా నార్మల్ డైలీ యాక్టివిటీస్ లైక్ మూవింగ్ ద హ్యాండ్స్, వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. సో ఇవన్నిటికీ కూడా ఇట్ ఈస్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. So a normal activity, and while watching TV also we stretch our body, we go to urination, all these యాక్టివిటీస్ అన్నిటికీ కూడా క్యాలరీస్ బర్న్ అవుతాయి కదా. నార్మల్ వాకింగ్ ఇవన్నీ కూడా నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్, అండ్ దిస్ కాంట్రిబ్యూట్స్ టు 15% ఆఫ్ వెయిట్ లాస్. ఆర్ యూ సర్ప్రైజ్డ్ టు నో దిస్? సో 15% of weight loss is because of non-exercise activity thermogenesis. Exercise అవసరమా అంటే it is అవసరము, ఎందుకంటే we have to move from comfortable to uncomfortable position. Then only our immunity starts developing. సో ఇవన్నిటి కోసము, మరిన్ని విషయాల కోసము మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ ఐకాన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విల్ మీట్ ఇన్ కమింగ్ వీడియోస్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదములు.